హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ప్రస్తుతానికి విశాఖపట్నం దాటి వచ్చేసినాం అనమాట. ఇది శ్రీకాకుళం దగ్గర తిల్లారు అంట ఊరి పేరు. నేను తిల్లారు అంటే తెల్లారు అని అంటున్నా, కానీ తీరా ఊర్లోకి వచ్చినాక బోర్డులో చూస్తే అర్థమైంది తిల్లారు. ఇక్కడ పేర్లన్నీ అయితే కొంచెం తెలియట్లేదు మాకు, ఎందుకంటే కొంచెం హైదరాబాద్లో అంటే కొంచెం పేర్లు అర్థమవుతాయి తొందరగా, ఇక్కడ ఉండే వాళ్ళకి వాళ్ళ పేర్లు అర్థమవుతాయి కదా. మొత్తానికి అయితే పెళ్ళికి అయితే వచ్చేసినాము, రామేమో అనుకున్నాము, బట్ అయితే మొత్తానికి రీచ్ అయినాం అనమాట. ఇక్కడ చూడండి, దారి ఒక 7 కిలోమీటర్స్ ఉంది మెయిన్ రోడ్ నుండి లోపలికి, విలేజ్ అనమాట. అది చాలా పల్లెటూరు, చాలా బాగుందండి. వీళ్ళైతే ఫస్ట్ వెళ్ళగానే పెళ్లి కూతుర్ని ఊరేగిస్తారంట, అది అబ్బాయి వాళ్ళ ఊరికి తీసుకొచ్చి. ఇట్లాంటి పెళ్ళి అయితే ఫస్ట్ టైం చూస్తున్నాము మేము, సో కొంచెం ఎక్సైట్మెంట్గానే ఉంది. పెళ్లి కూతుర్ని అబ్బాయి వాళ్ళ ఊరికి తీసుకొచ్చి ఊరేగింపడం ఏంది అని అనుకున్నాము, బట్ వెళ్తే కానీ మనకు తెలీదు, చూడొచ్చు. అయితే ఇంకా రిసెప్షన్ అయితే ఊరేగింపు తర్వాత ఇంబడే పెట్టేస్తారంట, భోజనాలు రిసెప్షను అబ్బాయి వాళ్ళ ఇంటిగానే చేస్తారంట. ఇంకా పెళ్ళి వచ్చేసి మనకు మిడ్ నైట్ అనమాట, అంటే రాత్రి 1 గంటకు 2 గంటలకు ఉంది ముహూర్తము, అంటే ఇంకా అర్ధరాత్రి అనమాట. సో ఆ రాత్రి ఎట్లా మేల్కొండాలో, పెళ్ళి ఎట్లా అటెండ్ అవ్వాలో అర్థం కావట్లేదు. మొత్తానికైతే నైట్ పెళ్ళి అయితే మనము అటెండ్ చేద్దాము. సో మీరు కూడా నాతో పాటు పెళ్ళి చూడండి, నేను లైవ్ అయితే పెడతాను. నైట్ పెళ్ళి మొత్తం చూసేయండి, శ్రీకాకుళంలో పెళ్ళి ఎలా జరుగుతుందో అని తెలియని వాళ్ళకు. కొంచెం ఆంధ్ర స్టైల్ పెళ్ళిళ్ళు అయితే చూడం కదా ఎక్కువ, ఫ్రెండ్స్ ఉంటే కానీ వెళ్ళాం మనం అక్కడికి. సో మొత్తానికైతే చూడండి, ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది, కాకపోతే కొంచెం ఉబ్బరం వేడి అయితే ఎక్కువగానే ఉంది, అంటే మనకు చెమట అయితే బాగా వస్తుంది అనమాట. ఇంకా కొంచెం అక్కడ హైదరాబాద్ వాతావరణం ఇక్కడ వాతావరణం చేంజ్ ఉంటుంది కదా, అట్లా. చెప్పాను కదా ఇక్కడ రిసెప్షన్ ఫస్ట్ ఉంటుందని. చూడండి ఇక్కడ స్టేజ్ అయితే వేసిరు, రిసెప్షన్ ఫోటోషూట్ అయితే నడుస్తుందన్నమాట. ఇంకా ముందే రిసెప్షన్ ఫొటోస్ అయిపోతాయి, అంటే భోజనం అమ్మాయిని తీసుకురావడం, అబ్బాయి వాళ్ళ ఇంటికి ఊరేగింపు చేయడం, తర్వాత భోజనాలు పెట్టేసి ఇట్లా రిసెప్షన్ ఫొటోస్ దిగడం అయిపోయిన తర్వాత నైట్ పెళ్ళంట వీళ్ళ దగ్గర. కొంచెం వెరైటీగానే ఉంది కదా. చూడండి బ్యానర్స్ అయితే బాగా కట్టిరు, మస్తు ఉన్నాయి. సో అబ్బాయి పేరు హరీష్, అమ్మాయి పేరు అయితే మౌనిక అనమాట, ఇద్దరు మా కొలీగ్సే. సో మొత్తానికైతే పెళ్ళికైతే అటెండ్ అయినాము. ఇంకా భోజనాలు చేసేసి మేము రెస్ట్ తీసుకోవడానికి వెళ్తున్నాము, ఎట్లాగో నైట్ అంతా మేల్కొండాలి కదా. ఊరంతా బాగుంది, పల్లెటూరే, చాలా చిన్న ఊరంతా వచ్చింది పెళ్ళికి, చాలా బాగుందండి. ఒక పల్లెటూరు వాతావరణంలో పెళ్ళికి అటెండ్ అవ్వడం అయితే చాలా బాగుంది. ఇంకా సిటీలు అంటావా, వెళ్ళాలి ఫంక్షన్ హాల్లో కూర్చోవాలి, పెళ్ళి అయిపోయినాక ఇలా ఎదురయ్యే వాళ్ళని పలకరించుకుంటూ వెళ్ళలేం కదా ఊరు సిటీలో. సో మొత్తానికైతే మంచి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాలి. మనం నెక్స్ట్ వీడియోలో నేను మ్యారేజ్ మొత్తం అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియో అయితే మ్యారేజ్ వీడియో పెడతాను, చూసేయండి, ఓకేనా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.